మెస్సీ ఇండియాకొచ్చి ఇండియాలో ఉన్న బిగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేసి పడేశాడు. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ ప్రాబ్లమ్స్ ఏమంటే విఐపి కల్చర్, బ్యాడ్ మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. గ్లోబల్ ఫుట్బాల్ లెజెండ్ అయిన మెస్సీ ఇండియాకొచ్చి ఇండియాలో ఉన్న ఫుట్బాల్ ప్రేమికులందరినీ చూస్తాడనుకున్నాడు. అయితే ఇండియా ఏం చూపించిందో తెలుసా? మిస్ మేనేజ్మెంట్, ఓవర్ క్రౌడ్, అలాగే కేయాస్. ఎంతో మంది సాధారణ జనం వేల కొద్ది డబ్బులు పెట్టి మెస్సీని చూడ్డానికి వచ్చారు. ఇంకొంతమంది మెస్సీతో ఫోటో దిగడానికి కొన్ని లక్షలు కూడా ఖర్చు చేశారు. ఎవరైతే ఇంత డబ్బును ఖర్చు పెట్టారో, సాధారణ జనం, వాళ్ళందరూ కూడా ఎర్రిపప్పలయ్యారు. మెస్సీతో ఫోటో గానీ, మెస్సీతో కాంటాక్ట్ గానీ అయ్యింది ఎవరో తెలుసా? విఐపీస్, సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులు, యాక్టర్లు, ఫుట్బాల్ ఆర్గనైజర్లు. వీళ్ళు మాత్రమే మెస్సీని చూడగలిగారు, అలాగే వారితో ఫోటోలు కూడా దిగగలిగారు. బట్ ఎవరైతే ఇలా వేల కొద్ది డబ్బులు పెట్టారో వాళ్ళు మాత్రం ఫుల్గా ఎర్రిపప్పలయ్యారు. ఈవెన్ మనం చూసుకుంటే మమతా బెనర్జీ గారు కూడా ఫుట్బాల్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఇవే ఈవెంట్స్ వేరే సిటీస్ లో కూడా పెట్టారు. లైక్ హైదరాబాద్ లో గానీ, ముంబైలో గానీ, లేకపోతే ఢిల్లీలో గానీ. ఈ సిటీస్ లో కంపేర్ టు కోల్కతా బాగానే జరిగింది. బట్ కోల్కతాలో మాత్రం ఇంత చండాలంక, ఇంత విధ్వంసం ఎలా జరిగింది? అసలు ఇలాంటి ఈవెంట్స్ లో, అంటే ఇలాంటి బిగ్ ఈవెంట్స్ లో ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికార్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో విషయంలోకి వస్తే, మెస్సీ గోట్ ఇండియా టూర్ లో భాగంగా 4 సిటీస్ లో ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేశారు. అందులో భాగంగా మొట్టమొదటిగా మెస్సీ కోల్కతాకు వెళ్లాల్సి ఉంది. బట్ కోల్కతా ఈవెంట్ లో జరిగిన తప్పేంటంటే, ముందుగా అనుకున్న దానికంటే అక్కడ ఓవర్ హైప్ ఎక్కించారు. హైప్ ఏ లెవెల్లో ఉందంటే, మెస్సీ కోల్కతా ఈవెంట్ లో 2 గంటల పాటు ఉంటాడు. అదే విధంగా షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగోలీ, మమతా బెనర్జీ వీళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఎవరైతే ఈవెంట్స్ కి వచ్చారో, ఫుట్బాల్ ప్రేమికులు వచ్చారో, వాళ్ళందరూ కూడా ఈ మెస్సీని బాగా చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఈ లెవెల్లో ఆలోచించి వచ్చారు. బట్ అక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే మెస్సీ కోల్కతాలోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడో, అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ గానీ, విఐపి పర్సన్స్ గానీ, ఆర్గనైజ్ చేసే యూనిట్ గానీ, వాళ్ళందరూ మెస్సీ బాడీ గార్డ్స్ ని దాటుకొని అతనితో సెల్ఫీ దిగుతున్నారు. అసలు వాళ్ళకి ఏ రేట్ లేకపోయినా కూడా చేతులు వేయడం, మెస్సీ బాడీ గార్డ్స్ ను కూడా పట్టించుకోకుండా అతని దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి గందరగోళాన్ని అంతా సృష్టించారు. ఎవరైతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ పనులు చేయాలో, మెస్సీకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలో, వాళ్ళే అక్కడ ఎక్కువగా న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అందువల్ల ఈ గందరగోళాన్నంతా గమనించిన మెస్సీ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఆ గ్రౌండ్ లో ఉండి అక్కడ నుండి వెళ్లిపోయాడు. దెబ్బకి కోల్కతా ఆడియన్స్ కి విపరీతమైన కోపం వచ్చింది. ఎంతలా కోపం వచ్చిందంటే, మేము 5,000, 10,000 ఈ విధంగా ఖర్చు చేశాం. ఇంకొంతమంది అయితే మేము మెస్సీతో ఫోటో దిగడానికి లక్షలు ఖర్చు చేశాం. అలాంటిది మెస్సీ కనపడకపోగా విఐపి వీపులు కనబడుతున్నాయి. విఐపి వీపులు చూడడానికి మేము ఇంత ఖర్చు పెట్టుకుని ఈ గ్రౌండ్ లోకి అడుగు పెట్టింది. సో ఈ విధంగా విపరీతమైన కోపం వచ్చేసి అక్కడున్న కుర్చీలు గానీ, ఈవెంట్ కి సంబంధించిన డెకరేషన్ గానీ మొత్తం అల్లకల్లోలం చేశారు. మీరు వీడియోని బాగా గమనించినట్లయితే అక్కడేదో పెద్దగా జరిగినట్లు, గొడవలు పడుతున్నట్లు, 2 పొలిటికల్ పార్టీలు వాళ్ళు కొట్టుకున్నట్లు ఆ విధంగా ఉంది. అసలే ఇంటర్నేషనల్ మీడియా ఎప్పుడెప్పుడా అని ఉంటుంది. ఇండియా ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే ఏదైనా గందరగోళంలో ఇరుక్కుంటే, ఏదైనా స్కామ్ బయటపడితే రెడీగా ఉంటుంది. సో అదే విధంగా బీబీసీ ఛానల్లో మీరు చూడొచ్చు, యాంగ్రీ ఫ్యాన్స్ త్రో చైర్స్ అండ్ బాటిల్స్ అట్ మెస్సీ ఈవెంట్ ఇన్ ఇండియా అని. అఫ్ కోర్స్ అక్కడ జరిగిందే వాళ్ళు వేశారనుకోండి, అది వేరే విషయం. సో ఈ విధంగా గందరగోళం జరిగింది. ఈవెంట్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఈవెన్ మనం చూసుకుంటే మమతా బెనర్జీ గారు కూడా అపాలజైజ్ చెప్పారు. ఎవరైతే ఫుట్బాల్ ప్రేమికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సారీ, ఈ మిస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఎంక్వైరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం, దానికి సంబంధించిన చర్యలు మేము తీసుకుంటున్నామని చెప్పింది. సో ఇప్పుడు అసలైన విషయాలకు వద్దాం. అసలు మెస్సీ ఇండియాకి ఎలా వచ్చాడు? మెస్సీ ఇండియాకి రావడానికి అసలైన కారణం ఈ శతద్రు దత్త అనే వ్యక్తి. ఇతను మెస్సీ అనే కాదు, పాస్ట్ లో మనం చూసుకుంటే గ్లోబల్ ఫుట్బాల్ ఐకాన్స్ ని ఎంతో మందిని ఇండియాకి రప్పించాడు. ఇంతేకాదు ఫ్యూచర్ లో క్రిస్టియానో రొనాల్డోని కూడా నేను ఇండియాకి రప్పిస్తాను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. ఈ వ్యక్తికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయితే కోల్కతాలో ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఇతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఎందుకంటే మనం ఈవెంట్ కి సంబంధించిన పోస్టర్లు చూసుకున్నా కూడా ఇతని పేరు ఖచ్చితంగా ఉంటుంది. పోస్టర్ లో పేరు ఉండడం అంటే ఏంటి? ఈవెంట్ లో ఏదైనా తేడా వస్తే అతనే అకౌంటబుల్. సో వెంటనే అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 2 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి అతను కూడా చెప్పారు, ఎవరైతే కన్స్యూమర్స్ టికెట్లు రేట్లు పెట్టి కొన్నారు వాళ్ళకి మీరు ఖచ్చితంగా రీఫండ్ ఇవ్వాలి అని. బట్ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, కేవలం ఇతన్ని అరెస్ట్ చేసినంత మాత్రాన సిస్టమ్ ఇంప్రూవ్ అయిపోతుందా? ఖచ్చితంగా అవ్వదు. ఇలాంటి ఈవెంట్ ఫ్యూచర్లో ఇంకొక ఆర్గనైజేషన్ చేస్తుంది. అలా ఇంకో ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే తలెత్తుతాయి. కాబట్టి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది దీనికి సంబంధించిన వ్యక్తిని కాదు, అక్కడున్న ప్రాబ్లమ్స్ని. ఇతన్ని అరెస్ట్ చేయడం ఎలాంటిదంటే, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు, స్టార్ట్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అయితే అసలు ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి భయ్యా అని మీరు అడిగితే, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి విఐపి కల్చర్, కన్స్యూమర్ రైట్స్, సివిక్ సెన్స్.
ఈ మూడింటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ విఐపి కల్చర్ విషయానికి వస్తే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ అప్పుడెప్పుడో బ్రిటిషర్ల కాలంలో విన్నాం. బట్ ఇప్పుడు మాత్రం విఐపీలకు సంబంధించిన డివైడ్ అండ్ రూల్ పాలసీగా ఉంది. మనం చూసుకుంటే ఒక డబ్బున్నోడు పోర్షే కార్ వేసుకొని ఎవరినైనా గుద్దేస్తే వాడిపైన ఎలాంటి యాక్షన్ ఉండదు. అదేవిధంగా ఒక డబ్బున్నోడు ఒక విఐపి వాడింట్లో కోట్ల కొద్ది డబ్బు దొరికితే వాడిపైన ఎలాంటి యాక్షన్ ఉండదు. ఇంతేకాదు భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా ఈ విఐపి గాడికి డైరెక్ట్ గా మూల విరాట్ దగ్గర తీసుకుపోయి 5-10 నిమిషాల వరకైనా కూడా అక్కడ నించోబెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని బాగా దర్శించుకొని ఆ తర్వాత వెళ్తాడు. అదే సాధారణ జనం విషయానికి వస్తే ఒక సెకండ్ కూడా ఆ మూర్తిని దర్శించుకునే భాగ్యం ఉండదు. అసలు ఇక్కడ మాట్లాడాలంటే విఐపిగా ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు? అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు. ఐఎమ్ రిపీటింగ్, పబ్లిక్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ కి సర్వ్ చేసేవాళ్ళు. సాధారణ జనం కడుతున్న ట్యాక్స్ ద్వారా సాలరీ రూపంలో డబ్బు తీసుకొని సాధారణ జనానికి అంటే పబ్లిక్ కి సర్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే పబ్లిక్ కి ఓనర్లా బిహేవ్ చేస్తున్నారు. సాధారణ జనానికి ఒక రూల్, విఐపీస్ ఒక రూల్ అయిపోయింది. నిజానికి మనం మాట్లాడుకుంటే టాప్ పాపులేటెడ్ కంట్రీ మంది, అలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం. బట్ అయినా కూడా ఈ విఐపి కల్చర్ ఏదైతే ఉందో టాప్ నాచ్ లెవెల్లో ఉంది. ఈవెన్ ఈ కోల్కతా ఇన్సిడెంట్ లో కూడా చూసుకుంటే విఐపికి సంబంధించిన న్యూసెన్సే ఎక్కువగా ఉంది. అసలు అక్కడ టికెట్లు కొనుక్కొని డబ్బు పెట్టింది సాధారణ జనం. అయితే కామన్ సెన్స్ లేకోకుండా బాడీ గార్డ్స్ ని తోసుకొని మరి వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు. అసలు అక్కడ రైట్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? సో ఇండియాలో ఈ విఐపి కల్చర్ ఉండకూడదు, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీగా ఉండకూడదు. సో అందుకోసమే పబ్లిక్ సర్వెంట్స్ కి సంబంధించిన అన్ని ఆఫీసులో కూడా ఒక బోర్డు పెట్టాలి. మేమంతా కూడా ప్రజలు కట్టిన పన్నుల ద్వారా శాలరీలు తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నాం, పబ్లిక్ సర్వెంట్స్ మేము, మాకు అది తప్ప వేరే రైట్ ఏది లేదు, మాకు ఏవైతే రైట్స్ ఉన్నాయో అవి మాత్రమే మేము చేయాలి అనే ఒక బోర్డు తగిలించాలి. ఇంకా రెండో విషయానికి వస్తే కన్స్యూమర్ రైట్స్. ఈ కన్స్యూమర్కి సంబంధించిన యాక్ట్స్ అన్ని కూడా యాక్ట్ 2019 కిందకు వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇలాంటి పెద్ద ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అని కాదు, ఏ ఈవెంట్ అయినా కూడా వీటన్నింటికి కూడా ఒక చట్టం తీసుకురావాలి, మ్యాండేటరీ మినిమం పర్ఫార్మెన్స్ అని. ఇదేంటంటే ఎవరైతే సెలబ్రిటీ వస్తున్నాడో, ఎవరైతే మెయిన్ వ్యక్తి వస్తున్నాడో ఆ ఈవెంట్ కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అతనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టైం ఫ్రేమ్ ఇవ్వాలి. అసలైన పర్ఫార్మర్ ఎవరైతే ఉంటాడో అతను ఇన్ని గంటలు పర్ఫార్మ్ చేస్తాడు, ఇతను కాకుండా ఈవెంట్ లో మిగతా ఇన్ని పర్ఫార్మెన్స్ ఉంటాయి, టోటల్ డ్యూరేషన్ వచ్చేసి ఇంత ఉంటుంది అని ఈ విధంగా ఒక చార్ట్ ఉండాలి. జస్ట్ ఎలా పడితే అలా ఈవెంట్లు పెట్టేసి ఎవరైతే టికెట్లు కొన్న కన్స్యూమర్ ఎవరైతే ఉంటారో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమి అర్థం కాక ఎవరైతే సెలబ్రిటీ వస్తారో అతను ఈపులు చూడడానికి అంత ఖర్చు పెట్టి రావాల్సిన అవసరం లేదు. టికెట్ పెట్టి కొంటున్న వ్యక్తికి ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది, నేను టికెట్ కొనొచ్చా లేదా అనే ఒక ఐడియా ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ప్రామిస్ చేసినట్లుగా వాళ్ళు చేయకపోతే డబ్బులు అన్ని కూడా రీఫండ్ చేయాలి. ఇక డౌట్ వచ్చే ఉంటుంది, డబ్బులు రీఫండ్ చేసే ఆర్గనైజేషన్స్ ఎలా ఈవెంట్ ని కండక్ట్ చేస్తాయి అని. సో మీరు ఇన్సూరెన్స్ పెట్టుకోండి. అక్కడ వచ్చిన సెలబ్రిటీ ఏమి చేయకపోగా విఐపి అనే పేరుతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అక్కడికి వచ్చి అతనితో ఫోటోలు దిగి అతనితో ఎంజాయ్ చేస్తే విఐపి వీపులు చూడడానికి సాధారణ జనం టికెట్ పెట్టుకొని మరీ రావాలా? అవసరం లేదు కదా. సో ఇలాంటి చట్టం ఒకటి ఖచ్చితంగా రావాలి కన్సూమర్కి సంబంధించింది. ఇంకా మూడో విషయానికి వస్తే సివిక్ సెన్స్. ఈ సివిక్ సెన్స్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఈవెంట్ లో తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత ఎవరైతే టికెట్లు పెట్టుకొని అక్కడికి వచ్చారో వాళ్ళు కోపాన్ని అణుచుకోలేక మాబ్ మెంటాలిటీతో మేము 10,000 ఖర్చు పెడితే అక్కడ ₹1,00,000 నష్టం వచ్చేలా మేము ఆ స్టేడియం అంతా కూడా విరక్కొట్టి పడేస్తాం అని అనుకోవడంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం తప్పు ఉంది కూడా. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆడియన్స్ స్టేడియం ని విరక్కొట్టి పడేశారు. ఆ స్టేడియం ఎక్కడుంది? మనకు సంబంధించిన ఊర్లోనే ఉంది. ఆ ఊరు ఎక్కడుంది? మనకు సంబంధించిన స్టేట్ లోనే ఉంది. ఆ స్టేట్ ఎక్కడుంది? మనకు సంబంధించిన ఇండియాలోనే ఉంది. సో ఇండియాలో ఇదంతా జరిగితే ఇంటర్నేషనల్ మీడియా గానీ వేరే దేశాల వాళ్ళు గానీ ఏమని అనౌన్స్ చేస్తారు? ఇండియాలో జనాభా ఈ విధంగా ఉన్నారు, సివిలైజ్ లేకుండా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెస్సీ అయినా కూడా ఫ్యూచర్ లో ఈవెన్ ఛాన్స్ ఉన్నా కూడా ఇండియాకి రావాలని అనుకోడు. వాళ్ళ పిఆర్ టీం ఒప్పుకోదు. వాళ్ళ పిఆర్ టీం ఓపెన్ గా చెప్తాది, లాస్ట్ టైం ఇలా జరిగింది, వాళ్ళకి సివిక్ సెన్స్ లేదు, సివిలైజ్ లేదు, వాళ్ళకి అసలు ప్రాపర్ మేనేజ్మెంట్ తెలియదు, జనాలు కూడా కొద్దిగా ఆలోచించరు, మాబ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, సో మనం వెళ్లాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా చెప్తారు. ఇంతేకాదు వీజా విషయాలకు వచ్చినా కూడా అక్కడ కూడా రేసిజం మొదలవుతుంది. సివిలైజ్ లేని జనాలను మన కంట్రీలోకి ఎలా ఇన్వాల్వ్ చేయాలి, కాబట్టి వీజా రిజెక్షన్స్ అవుతాయి. వీటన్నింటి వల్ల మన ఇండియాకే నష్టం అవుతుంది, మన ఇండియా పేరే పోతుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ కోపడి అవన్నీ ఇరక్కొట్టినంత మాత్రాన అక్కడ వచ్చి జరిగేది ఏదీ లేదు. ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేయాలి, అక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంతేగాని అక్కడ ఇరక్కొట్టి పడేసే దట్ నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్. ఈ ఇన్సిడెంట్ అనే కాదు, ఆర్సీబీ గెలిచిన తర్వాత కూడా మిస్ మేనేజ్మెంట్ కారణంగా ప్రాణాలే పోయాయి. ఈ విషయాలన్నీ కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తాయంటే ఇండియా పేరు చెడగొట్టేలా ఉంటాయి. ఇండియన్స్ అంటేనే సివిలైజ్ లేని వ్యక్తి అని ముద్ర పడుతుంది. కనుక ఈ 3 ప్రాబ్లమ్స్ మీద ఖచ్చితంగా వర్క్ చేయాలి, అదేవిధంగా సొల్యూషన్స్ తీసుకురావాలి. సో అప్పుడైతేనే ఇండియా పేరు చెడిపోకుండా ఉంటుంది. చాలా మంది అంటున్నారు కొన్ని సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొన్ని సిటీస్ లో లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్న చోట ఎలాంటి న్యూసెన్స్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ రావు. బట్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అక్కడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని. బట్ అదొక్కటే కారణం అయితే ఖచ్చితంగా కాదు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ 3 మీద కూడా సర్టెన్ యాక్షన్స్ తీసుకోవాలి. అప్పుడైతేనే ఇండియా పేరు చెడిపోకుండా ఉంటుంది, ఇండియాకి ఎలాంటి
ఎలాంటి నష్టం రాకుండా ఉంటుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.